కోరిన కోర్కెలు తీర్చే రోజు, మోక్షాన్ని ప్రసాదించే తిథి అదే ముక్కోటి ఏకాదశి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ పర్వదినం 2025లో డిసెంబర్ 30న రానుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే గత జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకుందాం. పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటేకాదశి అని పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తి కొలువై ఉండే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఈ రోజున స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముఖ్యమైన తేదీలు మరియు సమయాలు: వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 2025 అనగా మంగళవారం. ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 30 ఉదయం 7:51 ప్రారంభమై డిసెంబర్ 31న ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 30న పండుగ జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి విశిష్టత: దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుని పూజించుకుంటే సంతాన సౌఖ్యం, దీర్ఘాయువు మరియు మోక్షం లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. పాటించాల్సిన నియమాలు: స్నానం, సంకల్పం: తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి విష్ణుమూర్తిని ధ్యానించాలి. ఉపవాసం: రోజంతా నిరాహారంగా ఉండాలి. సాధ్యం కాని వారు పండ్లు లేదా తులసి తీర్థం తీసుకోవచ్చు. పూజ: లక్ష్మీనారాయణకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. జాగారం: ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవంతుని నామస్మరణతో జాగారం చెయ్యాలి. దానం: ద్వాదశి రోజున అనగా డిసెంబర్ 31 బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసం విరమించాలి. ముందస్తు నియమం: ఏకాదశి ముందు రోజు డిసెంబర్ 29 సాయంత్రం నుంచే సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి మరియు నేలపై నిద్రించడం ఉత్తమం.